కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళకొంత మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వి వీరభద్రగౌడ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమి అభ్యర్థులు స్థానిక రైస్ మిల్ నందు సమావేశమై మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1న పెన్షన్దారులకు 3,000 ఉన్న పింఛన్ను 4,000కు పెంచి మరియు 3 నెలల బకాయిలు 3,000 రూపాయలతో కలిపి ఒకేసారి 1వ తారీఖున అంటే 7,000 ఇంటి దగ్గరే పెన్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్న నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన మాట మనం చెప్పమని చెప్పిందంటే ఎవరైతే చంద్రబాబు గారు వాళ్ళక్క మేము 4,000 చెప్తామని సంవత్సరం పూర్తి చేసి 4,000 పెంచడం కన్నా ఒకే తూరి 4,000 పెంచి అది మా టీడీపీది ఏమనేది చూపించినాడు. ఇంకోటి ఏమంటే పింఛను ప్రతి గ్రామంలో వార్డల్ వైజ్గా ఉంటారు, బూతుల వైజ్గా ఉంటారు. ఆ కమిటీలు ఉన్నాయి. కమిటీ సభ్యులు కాకుండా ఆ ఏరియాలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు ప్రతి గ్రామంలో పోయి మీరు ఆయా వార్డుల్లో ఎవరెవరైతే నడవలేని వారు ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పండి. ఎవ్వరు వాలంటీర్ వ్యవస్థ ఎట్లుంటుందో అదేవిధంగా సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటికే వచ్చి పింఛనిస్తారని చెప్పండి. అది ముఖ్యం. ఎవరు సచివాలయం దగ్గర కానీ గ్రామ పంచాయతీల దగ్గర కానీ పోవాల్సిన అవసరం లేదు. మెయిన్ పాయింట్. ఇంకోటి రెండోది ఏమంటే ఇంకా ఎక్కడికి పోయిన వాళ్ళు వాడు అక్కడికే వచ్చి సీదా ఇస్తారు. రెండోది ఏమంటే ఇది ముఖ్యంగా అందరు చెప్పినారు ఆల్రెడీ, నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీలోకి ఇప్పుడేమో వచ్చి మన ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ గారికి పోయి పూలమాల వేసి శాల్వాలు వేసి వస్తున్నారు. అదే శాల్వాలో ఆయన వచ్చి స్వయంగా వేడుకున్నారు. నేను మీ మండల వాసిని, నన్ను ఈ తూరి గెలిపించండి. పోయిన తూరి 1,900 ఓట్లతోనే మేము ఓడిపోయినాను. ఈ తూరి నాకు అవకాశం ఇవ్వండి వేడుకున్నా కూడాను మన బుద్ధులు వాళ్ళకి చూపించినాం అతనికి. ఇంకా ఏ ముఖం పట్టుకొని అక్కడికి పోతారు మీరు? ఏ ముఖం పట్టుకొని అక్కడికి పోతారు? ఆయన దగ్గర ఏం అడగాల్సింది మీకు? ఆయన వేడుకున్నారు, మా మండలం మధ్యనప్ప, మా మండలం మధ్యని నేను అంటే డబ్బులు చూపిస్తే పెడితే పోతారా? ఆయన ఏమన్నాడు? రిజర్వాయర్ చేపిస్తానన్నారు. ఆయన నేను అదే చెప్పాను, అన్న మా జనాలకి నువ్వు రిజర్వాయర్లు కడతానన్నా, తాగే నీళ్ళు ఇస్తానన్నా, రోడ్లు వేపిస్తానన్నా, ఓట్లు వేయనన్నా, ప్రతి ఓటుకి 1000 రూపాయలు ఇస్తాను. గులాబ్ జామున్ నువ్వు ఎట్లాంటి వాడైనా ఓట్లు వేస్తానన్నారు. నేను చెప్పలేదు ఇలా లేదప్ప, నేను అభివృద్ధి చేసి చూపించాలా మా గ్రామాలకి, మా తాలూకాళ్ళకి అభివృద్ధి చేసి చూపించాలంటే మేము ఇచ్చిన రిజల్ట్ ఏమంటే అతను ఓడగొట్టడం. అది మేము చేసిన తప్పు. రియల్గా అతను 1000 రూపాయలు ఇది ఎంత ఒళ్ళు పెట్టి 1000 రూపాయలు ఇచ్చింటే గెలుస్తుండేమో. మాకు డబ్బులు ముఖ్యం, బిర్యానీ ప్యాకెట్లు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం కాదు, నీళ్లు ముఖ్యం కాదు. ఇదివరకే ఆస్పరి మండలంలో తోకను పోతున్నారు నీళ్లు ఆడవాళ్ళు తోకను పోతున్నారు నీళ్ళు వాళ్ళ ఇంటి కోసం. అది మాకు ముఖ్యం, అవసరం లేదు. మాకేమో డబ్బులు ముఖ్యం. ఆ రోజు 1000 రూపాయలు ఒకటే ముఖ్యం అప్ప. మాకు సంవత్సరం 5 సంవత్సరాల పూర్తి మాకు అవసరం లేదు. ఇది మా జనాల దృష్టిది. ఓడిపోవడానికి కారణము నిజంగా అంటే జనాలే, అతని కాదు. అభివృద్ధి చేసి చూపిస్తాడన్న అన్నందుకే అతను చేసిన పెద్ద తప్పు. తప్పు ఏమంటే నేను అభివృద్ధి చేస్తాను, నీళ్ళు ఇస్తాను అన్నది పెద్ద తప్పు. నేను డబ్బులు ఇస్తాను, భూకబ్జా చేసేకిస్తాను, ఏం చేసేకిస్తానంటే అందరూ సెంటు ఓటు చెప్పలేదు కదా ఆయన. కష్టపడిన వాళ్ళము, జైలుకు పోయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు, వేధించిన పిల్లలు, స్టేషన్లో కొట్టించుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళేం గది కావాలా? ఇప్పుడు వచ్చి మీరు వచ్చి మేము సన్మానం వేసి జెండా చేసి వస్తే మా ఇన్ఛార్జ్ పిలుచుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాను చూడు, ఎవడు వచ్చినా కూడాను పిలుచుకునే ప్రసక్తే లేదు. ములాజీ లేకుండా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినారు. ఎవరు వచ్చినా అదే టీడీపీ నమ్ముకుని వచ్చిన వాళ్ళు, వైఎస్ఆర్లో టీడీపీ నమ్ముకుని వచ్చిన వాళ్ళు స్వయం కష్టం పడ్డారు. వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలకు వచ్చి మాకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాం. కానీ ఓడగట్టడానికి ప్రముఖ కారణమైన వాళ్ళని ఇప్పుడు వచ్చి మేము కండవలేస్తాం, శాలువలు వేస్తాం అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదే. ములాజే లేదు, ఎక్కడికైనా పోతాం మేము. అధిష్టానం కూడా తీసుకుపోతాం. దాన్ని ఎటువంటి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎవరికైనా చెప్పుకొని ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడో పోయి నేను కండవలు వేసుకుని కులమలు వేసుకొని వస్తామంటే మేము సహించే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఇది మాత్రం చెప్తున్నాము, దయచేసి ప్రతి ఒక్కరూ మనం టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఉమ్మడిగా అందరి కృషితో ఈ తూరి జనాలు రిజల్ట్ ఇచ్చింది. కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాలను చూడలేదు, ప్రతి ఒక్కరు చూశారు. అందుకని 164 సీట్లు ఇచ్చినారు.
ఇక్కడ పక్కన ఉదాహరణకు ఆదోన్లో చూస్తే ఒక బీజేపీకి ఓటు వేయని వాళ్ళు కూడా బీజేపీ వైపు ఓటేశారంటే వాళ్ళు చూసింది అభివృద్ధి చూశారు. మా ఆలూరు తాలూకాలో మాత్రం డబ్బు చూడలే, అభివృద్ధి చూశారు. అక్కడ భూ కబ్జాలు అవింత దందాలు చూడలేక బీజేపీకి ఓటు వేయని వాళ్ళు కూడా ఓటేశారు. దాన్ని డామినేటెడ్ ముస్లిం కమిటీ అంతా ఉన్నా కూడా 13,000 ఓట్లు 18,000 ఓటుతో గెలిపించారంటే మనం అర్థం చేసుకోవాలా. మన వాళ్ళు అభివృద్ధి చూసినారు, మేము డబ్బులు చూసినాం, అంతే తేడా. తెచ్చి ఒక రైతుల కోసము ఒక భయంకరమైన చట్టం తెచ్చి అతని కోట వేసుకొని పొలాల్ని వాళ్ళే తాకట్టు పెట్టి రైతుల కోసం అలానే బీజేపీ పరంగా నేను చాలామంది మనలు ఉన్నారు, తర్వాత జనసేన పార్టీ సోదరులు ఉన్నారు, తెలుగుదేశం పెద్దన్న పార్టీ అందరికీ మీ విన్నపం ఏంటంటే రాబోయే కాలంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ప్రతి ఊర్లో కూడా అందరిని కలుపుకొని మీరు సమన్వయంతో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఇందులో చాలా బాధలు అనిపించిన కార్యకర్తలు మనలు ఉన్నారు. సో కొంతమంది అయితే ఇటీవల కానీ అది వేరే విషయం, ఎందుకంటే ఇక్కడ రాజకీయం మాట్లాడుతారు. ఇక్కడి నుంచైనా